భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలపై ఆ దేశంలోని నిపుణులు తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్పై ట్రంప్ విధించిన టారిఫ్లు మిస్ఫైర్ అయ్యి అమెరికాకే నష్టం కలిగించే ప్రమాదముందని హెచ్చరించారు. విశ్వసనీయమైన మిత్రదేశం భారత్తో సంబంధాలను దెబ్బతీసే ప్రమాదముందన్నారు. భారత్పై ట్రంప్ చర్య స్వీయ వినాశకరమైందని మరికొందరు నిపుణులు హెచ్చరించారు. భారత్పై డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అమెరికాలోని తయారీదారులపై ప్రభావం చూపుతాయని పలు రంగాల నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్పై ట్రంప్ టారిఫ్లు మిస్ఫైర్ అయి అమెరికాకే నష్టం కలిగించే ప్రమాదముందని చెప్తున్నారు. టారిఫ్ల అంశంపై భారత్ దృఢంగా ఉంటే చివరకు ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశముందని నిపుణులు పేర్కొన్నారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ 50% సుంకాల్ని విధించడంపై నాటో సలహాదారు క్రిస్టిల్ కౌల్ నిరాశ వ్యక్తం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. Not just trade between the two countries, but just the overall relationship, which has taken so many years to cultivate and build, especially since the U.S.-India nuclear deal. And it's one that's been really fragile. And but I think former President Clinton, Obama, and Biden worked really hard to strengthen. And this is really creating a lot of mistrust, I think, with Indian government. బలమైన మిత్రదేశంతో శత్రుత్వాన్ని సృష్టించేందుకు ట్రంప్ యత్నిస్తున్నారని వాణిజ్య నిపుణుడు శరత్ కోహ్లీ అన్నారు. భారత్పై అదనపు టారిఫ్ల వల్ల ఎదురయ్యే పరిణామాలపై ట్రంప్నకు అవగాహన లేదని చెప్పారు. The move by President Trump to impose additional 25% tariffs on India is self-destructive. He doesn't even know the consequences. He is trying to create animosity with such a strong ally. One is the largest democracy. One is the oldest democracy. India and America were natural allies. I think he's forgetting the fact that American people basically depend on India as far as their technology is concerned, as far as their medical sector is concerned. He's alienating himself from rest of the world. భారత్పై అమెరికా సుంకాల మోతపై ఇజ్రాయెల్ స్పందించింది. అమెరికాకు భారత్ సహజమైన నమ్మకమైన భాగస్వామి అని పేర్కొంది. తాత్కాలిక సవాళ్లు తలెత్తినప్పటికీ పరస్పర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. మరోవైపు ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఎగుమతిదారులకు ఉపశమన చర్యల్ని భారత్ పరిశీలిస్తోంది. వాటిలో వడ్డీ రాయితీ, క్రెడిట్ హామీలు ఉన్నాయి.